హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు MTK మొబైల్స్ ని ఫ్లాష్ చేయాలన్నా, FRP అన్లాక్ చేయాలన్నా, వాటికి సంబంధించిన డ్రైవర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని నేను చెప్తాను. సో బేసిక్ గా చాలా మంది ఫ్లాష్ చేయాలి, FRP అన్లాక్ చేయాలి అనేసి టూల్స్ కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి ఫోన్ కనెక్ట్ కావట్లేదు, కంప్యూటర్ తో కనెక్ట్ అయినట్టు సౌండ్ వస్తుంది కానీ పోర్ట్ క్రియేట్ కావట్లేదు అనేసి అంటారు. దీనికోసం డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చాలా మందికి తెలియదు, నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో దానికి రిలేటెడ్ వీడియో చేద్దామని అనుకుంటున్నా, టైం లేక నేను చేయలేకున్నాను. సో అయితే ఈ వీడియోలో మనము చూద్దాము ఏ విధంగా MTKకి సంబంధించిన డ్రైవర్స్ని డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలని. సో ముందుగా అయితే మనము బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్, వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ MTK USB డ్రైవర్స్ అనేసి సెర్చ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆల్ MTK USB డ్రైవర్స్ ఆల్ వర్షన్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఈ వెబ్సైట్స్ లో దొరికే ప్రతి ఒక్కటి సేమే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. సో కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి MTK డ్రైవర్ ఫర్ విండోస్ అని వచ్చింది. ఓకే, కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడ డౌన్లోడ్ నౌ అనేసి ఉంది. దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత సో ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ MTK డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి. సో ఇక్కడ MTK డ్రైవర్స్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం మనము. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సో చూడండి ఫోల్డర్ అయితే ఈ విధంగా వచ్చింది. దీంట్లో MTK డ్రైవర్ సెటప్ అనేసి ఈ విధంగా ఉంది. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి, ఎస్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది MTK MediaTek SP డ్రైవర్ అనేసి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేయడమే. అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను MediaTek డ్రైవర్స్ కాబట్టి ఇది ఈ విధంగా వస్తుంది, లేకపోతే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను ఎస్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి ఈ విధంగా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఫినిష్ మీద క్లిక్ చేసేస్తాం. అంతే అండి, చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ 1 or 2 minutes లోనే మీరు MediaTek కి సంబంధించిన డ్రైవర్స్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేసేయచ్చు అనమాట. దీనిపైన ఇంకా మీరు MediaTek ఫోన్స్ ఏ వచ్చినా సరే కనెక్ట్ చేస్తే మీ మొబైల్ వచ్చేసి మీ కంప్యూటర్ లో మీ అన్లాక్ టూల్ ఉన్నా, లేకపోతే UMT ఉన్నా, AMT ఉన్నా, ఏ డంగులో అయినా సరే మీ మొబైల్స్ అనేవి ఈజీగా మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ తో కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ డ్రైవర్స్ గా లేకుండా ఇప్పుడు ఇదే కాదు, క్వాల్కమ్ మొబైల్స్ ఉంటాయి, స్ప్రెక్ట్రమ్, ఐసిల్ ఉండే మొబైల్స్ ఉంటాయి. సో అవన్నీ కనెక్ట్ కాలేదంటే మనకి డ్రైవర్స్ ఇన్స్టాల్ కాలేదు అనేసి అర్థం అనమాట. సో ముందుగా డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే మన మొబైల్స్ అనేవి కంప్యూటర్తో కనెక్ట్ అవుతాయి. మన టూల్తో మనం ఏదైనా వర్క్ చేయొచ్చు అనమాట. సో డ్రైవర్స్ లేకుండా మొబైల్స్ అనేవి కంప్యూటర్తో కనెక్ట్ కావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇది తెలియక టూల్స్ పర్చేస్ చేసుకుంటారు, దాని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు, మొబైల్స్ అన్లాక్ కావట్లేదు, కనెక్ట్ కావట్లేదు అనేసి. సో ఇదండి ప్రాసెస్. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగగలరు, లేదా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు ఎటువంటి కాస్ట్ లేకుండా. అక్కడ చాలా మంది టెక్నీషియన్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. మీకు మొబైల్ రిపేరింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అక్కడ అడిగి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి సాఫ్ట్వేర్ పరంగా నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే మీరు నాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సాఫ్ట్వేర్ కోర్సెస్ అయితే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను నేర్పిస్తాను. ఇంకా మీరు నా సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటే యుడెమీలో కూడా నా క్లాసెస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి క్లాసెస్ అనేది వినొచ్చు అనమాట. ఇంకా యుడెమీలో జాయిన్ అయ్యి అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే సపరేట్ గా గ్రూప్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ పరంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో డైరెక్ట్ గా మీరు క్వశ్చన్స్ అనేది చేయొచ్చు, డిస్కషన్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఫ్రీ గ్రూప్ యొక్క లింక్స్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి, దానికి సంబంధించిన టూల్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటూ ఉంటే ఆ టూల్స్ కి సంబంధించి ఒక డీటెయిల్ లిస్ట్ కూడా ఉంది PDF ఫార్మాట్ లో. అది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను, లింక్ ఇచ్చున్నాను. దాని ద్వారా PDF డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏ టూల్స్ కావాలో మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి అనేది ఇచ్చున్నాను. ఆ టూల్ లిస్ట్ లో మీరు ఏమైనా టూల్స్ కావాలంటే ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు ఏ టూల్స్ కావాలో ఆ టూల్స్ ని ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా మీరు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటుంటే డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను.
అక్కడ నుంచి డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు దానికి సంబంధించి. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.